స్థానిక జేఎఫ్ ఫిట్నెస్ స్టూడియోలో సెమీ క్రిస్మస్ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. క్రిస్మస్ సందేశాన్ని గుర్తు చేసుకున్నారు. శాంతి, ప్రేమ, కరుణను చాటే క్రీస్తు బోధనలు ప్రతివారు ఆచరించినప్పుడు సమాజం శాంతి మార్గాన పయనిస్తుందని ప్రవాస భారతీయుడు బొంతు నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక భోసరెడ్డిలో జేఎఫ్ ఫిట్నెస్ స్టూడియోలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర అతిథులు దాసరెడ్డి శ్రీనివాసరావు, ప్యారెస్ మురళి, మునిపల్లి మోహనకృష్ణ, బండిపాలు, మంచాల చిన్న పాల్గొన్నారు. డి అనిల్, సుప్రియ పర్యవేక్షించారు. ఎందుకు లోకాన్ని ప్రేమించాడంటే ఆదిలో మానవుడు చేసిన పాపాన్ని బట్టి, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని బట్టి మరలా దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, ఎందుకంటే గొర్రెపిల్ల కానీ దేని ద్వారా కూడా పాపక్షమాపణ జరగదు. ఒక నీతిమంతుని రక్తము చిందించడం ద్వారానే పాపక్షమాపణ జరుగుతుంది. కాబట్టి ఆయన కల్వరిలో తన బలియాగం ద్వారా మానవుల యొక్క పాపం విమోచనార్థమై ఆయన కల్వరిలో బలి అయ్యాడు. అది మొదటి రాకడలో జరిగిన సంఘటన. అయితే దేవుడు మరలా రాబోతున్నాడు. ఎందుకంటే బైబిల్లో చెప్పిన మాట, ఏ రీతిగా మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు ఆ రీతిగానే మరలా రాబోతున్నాడు అనేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని రెండవ రాకడ కొరకై సిద్ధపడుతున్న యావత్ సంఘమంతా కూడా మనమందరం కూడా సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే లోకం శాశ్వతం కాదు. మనం ఎంత సంపాదించినా, ఎంతగా ఈ లోకంలో స్థిరులుగా ఉన్నా, ఈ లోకంలో ఎంత ఫిట్నెస్ సెంటర్లో మనం ఫిట్నెస్ చేస్తూ ఉన్నా, మొట్టమొదటిగా నేను మన బ్రదర్ అనిల్ని అలాగే సుప్రియ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మొత్తానికి అవసరం మనకి జిమ్స్ కానీ వ్యాయామం కానీ. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో తినే ఫుడ్ మారింది, కల్తీలు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు డయాబెటీస్, బీపీ అంటే ఊరు మొత్తం మీద, మాది పల్లెటూరు అనుకోండి, ఊరు మొత్తం మీద ఒకళ్ళు ఇద్దరు ఉంటే గొప్పగా ఆయనకి డయాబెటీస్ అనుకునేవాళ్ళం. ఈరోజు బీపీలు కానీ షుగర్లు కానీ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తే కాదు. కారణం ఏంటంటే కల్తీ ఎక్కువ అవడం, శారీరక శ్రమ. ఈవెన్ ఈ రోజుల్లో నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. నీరు కూడా కల్తీ, పాలు కల్తీ, నీరు కల్తీ, ఆహారం కల్తీ, ఇవన్నీ కల్తీ. దీనికి తోడు మెంటల్ టెన్షన్లో, ప్రెజర్లో, ప్రపంచంలో ఎప్పటికప్పుడు పోటీ, చదువులో పోటీ, వృత్తిలో పోటీ, వ్యాపారంలో పోటీ, మరి సంపాదనలో పోటీ, అన్నింటిలో పోటీ పడాలి. పోటీ పడకపోతే తట్టుకునేట్లేం. కాబట్టి ఆటోమేటిక్గా పోటీ వల్ల తెలియని స్ట్రెస్, ఆలోచన ఎక్కువ, నిద్ర లేకపోవడం, వీటన్నిటి కాంబినేషన్లో రకరకాల జబ్బులు. ఈ జబ్బుల్ని మొత్తం కాస్త కొత్త కాదు, దాదాపు 70-80% కాపాడేది ఏంటంటే డెఫినెట్గా వ్యాయామం. ఈ వ్యాయామం కూడా ఒక ఆర్గనైజర్గా ఉండి, ఒక ట్రైనర్ ఉండి, ఒక ఆర్గనైజర్ వేలో, అంటే గురువు లేని వ్యక్తిలాగా ఉండకుండా ఈ జిమ్కి వస్తే చక్కగా ట్రైనింగ్ ఏది చేస్తే ఏమొస్తుంది, ఎన్ని క్యాలరీలు బర్న్ అవుతుంది, ఇక్కడ ఏం చేయాలనేది మొత్తం ట్రైనర్ అంతా చెప్తా ఉంటే మన బాడీ కూడా చూసాను. నేను ఇంతకుముందు 9 months క్రితం, 10 months క్రితం అనిల్ చూసినప్పుడు ఇప్పుడు చూస్తే నిజంగా ఈ జిమ్ అవుట్పుట్లు కనిపిస్తుంది నాకు. ఆ బాడీ ఫిట్నెస్ కానీ ఇవన్నీ నాకు కనిపిస్తా ఉన్నాయి. సో ఇంత చక్కటి ప్లేస్ ని ఇంత చక్కగా తీర్చిదిద్ది లోపలికి వస్తే ఇంటీరియర్ దాదాపు తెనాలిలో లేదు నాకైతే కనుక. నేను ఇది ఫస్ట్ టైం రావటము, ముందు రాలేదు.